హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా ఇవ్వండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 7. ఇంద్ర చాలా మంచివాడు. అటువంటి వాడు తన కూతుర్ని చేసుకుంటే బాగుంటుంది. పైగా ఇంద్రం చేసుకుంటే నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది, బయటకు పంపించిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ ఒకటైతే బాగుంటుంది. కానీ ఏం చేస్తాం, వాడికి ఇష్టం లేకుండా బలవంతమైతే చేయలేంగా అంటాడు బాధగా హేమంత్. అది నిజమే డాడ్, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. పరిష్కారం కాలం చేతుల్లోనే ఉంది, మన చేతుల్లో అయితే లేదు. ఇద్దరూ మనవాళ్లే కదా, ఎవరిని బాధపట్టలేం కదా. ఇష్టం లేనప్పుడు ఇంద్రని కూడా మనం ఇబ్బంది పెట్టలేం. లీవ్ ఇట్ డాడ్. వాళ్ళకి రాసిపెట్టి ఉంటే తప్పకుండా వాళ్ళిద్దరిగా ముడిపడిపోతుంది, లేకుంటే లేదు అంటాడు కరణ్. అది నిజమే, సరే పద వెళ్దాం అనడంతో తండ్రి వెనుక లోపలికి నడుస్తాడు కరణ్. రోజులు ఎవరి కోసం ఆగను అన్నట్లుగా ముందుకు సాగిపోతూ ఉంటాయి. ప్రమద బ్రతకడానికి డబ్బులు కావాలి కాబట్టి రోజు మిస్ అవ్వకుండా షాపుకి వెళ్తూనే ఉంటుంది. రోజు ఉదయం ఇంకా సాయంత్రం కలిసి వచ్చే అమ్మను గుర్తుకు రాగానే ప్రతిరోజు ఆమె కళ్ళు చెమర్చకుండా ఇల్లు చేరిందే లేదు. తప్పక ఒక పూట తిని ఒక పూట వదిలేస్తుంది. అది గమనిస్తే దేవి వాళ్ళు బలవంతంగా తినిపిస్తారు, లేకపోతే లేదు. వాళ్ళు గమనించకపోతే తినకుండానే పడుకుంటుంది. ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతుకుతుంది. ఇటువైపు విష ట్రీట్మెంట్లో చాలా వరకు తీరుకుంటాడు అమన్. రెగ్యులర్గా డెడికేషన్తో ట్రీట్మెంట్ ఇస్తూ ఇంట్లో అందరి మన్ననలు పొందుతాడు విషత్. అమన్కి బెస్ట్ బడీ అయిపోతాడు కూడా. వాళ్ళ చనువు ఒరే అనుకునేదాకా కూడా వస్తుంది. రెగ్యులర్గా స్కానింగ్స్ అవి తీపిస్తాడు, అవసరమైనప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళి. రిజల్ట్లో చాలా వరకు పాజిటివ్గా ఉండడంతో హ్యాపీగా అనిపిస్తుంది విషిత్కి కూడా, అందరితో పాటు. విషిత్కి తెలియకుండానే దివి అల్లరి అతని మనసులో ఒక మంచి స్థానం ఏర్పాటు చేసుకుంటుంది. ఆ ఇంట్లో అందరికీ తను నచ్చినట్లుగానే విషిత్కి కూడా అమన కుటుంబం బాగా నచ్చుతుంది. ఒకరోజు సాహి రూమ్కి వస్తుంది దివిజ. మొబైల్లో ఇంద్ర ఫోటో చూసుకుంటూ ఉంటుంది సాహి. అది చూసి ఒక నిట్టూర్పు విడుస్తుంది దివిజ. ఆ రోజు ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉంటారు. కాకపోతే ఎవరి రూమ్స్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సాహి డార్లింగ్ అన్న పిలుపు విని ఉలిక్కిపడి ఫోన్ దిండి కింద దాచేసి లేచి కూర్చుంటుంది సాహి. ఎదురుగా దివిజన్ చూసి నువ్వా అనుకుంటూ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటుంది. ఏంటి నీ ప్రేమ కథ ముందుకు వెళ్ళేలా లేదు? ఏం చేయలేను కదా అంటుంది డల్గా సాహి. అందుకే నువ్వేమీ చేయకు, నేను చేస్తా. ఏం చేస్తావు అంటూ చూస్తుంది దివిజ వంక ఏమీ అర్థం కాక. ఏముంది, ఎలాగూ పావ నీకు పట్టం లేదు, నేను ట్రై చేసి నేను పడేసి నా వెంట తిప్పుకుంటా అంటుంది కన్ను కొడుతూ. అది విన్న సాహి ఉక్రోషంగా పైకి లేచి ఆగవే అంటూ దివిజ వెంట పడుతుంది. దివిజ సరదాగా అన్నది అని సాహికి కూడా తెలుసు. కానీ అలా అన్నందుకు ఎలా అయినా దివిజకు 2 వేయాలి అన్న ఇదితో తన వెంట పడుతుంది సాహి. పైనుండి కిందికి పరిగెత్తు వస్తున్న ఇద్దరినీ చూస్తూ ఈశ్వర్ నవ్వుకొని రవీంద్ర రూమ్లోకి వెళ్తాడు పని ఉండడంతో. వాళ్ళిద్దరి గొడవ తమకు అలవాటే కావడంతో ఆడవాళ్ళ ముగ్గురు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. వేగంగా వెళ్ళి అది ఎవరి రూమ్నో చూసుకోకుండా పరుగున విషిత్ రూమ్లోకి దూరేసి లోపల గడియ పెట్టేసి వేగంగా వెనక్కి తిరిగి పరుగున 2 అడుగులు వేసి తన ఆశ్చర్యంగా చూస్తున్న విషిత్ని చూసుకోకుండా గట్టిగా కుత్తేస్తుంది దివిజ. అది ఊహించిన విషిత్ ఆమెతో సహా వెనకున్న బెడ్ మీద పడిపోతాడు. పట్టమే 4 పెదవులు ఏకమవుతాయి. ఇద్దరి కళ్ళు షాక్తో పెద్దవవుతాయి. కలిసిన పెదవులు ఇంకా దివిజ నడుం చుట్టూ విషిత్ వేసిన చెయ్యి అలానే ఉంటాయి. ఇద్దరు ఊహించని పరిణామానికి షాక్తో బిగుసుకుపోయి దూరం జరగాలి అన్న విషయం మర్చిపోతారు. కొద్దిసేపటికి విషిత్ మొబైల్ మోగడంతో ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు. తాము ఉన్న పొజిషన్ చూసుకున్న ఇద్దరి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. వెంటనే కంగారుగా పైకి లేవాలని చూస్తుంది దివి. కానీ తన చుట్టూ గట్టిగా చుట్టుకొని ఉన్న విషిత్ చేతులు ఉండడంతో ఎంత వేగంగా పైకి లేచిందో అంతే వేగంగా మరలా విషిత్ మీద పడుతుంది.
మెత్తగా తాకిన ఆమె అందాల తాకిడికి గట్టిగా కళ్ళు మూసేస్తాడు విషిత్. విషయం అర్థమై కంగారు పడిపోతుంది దివిజ. చెయ్యి చెయ్యి తీయండి అంటుంది భయంగా. అప్పుడు స్పృహలోకి వచ్చిన విషిత్ తన చుట్టూ ఉన్న చేతులు ఫాస్ట్‌గా తీసేయడంతో వెంటనే పైకి లేచి పరుగున డోర్ తీసి బయటికి వెళ్ళిపోతుంది దివిజ. పైకి లేచి కూర్చుంటాడు విషిత్. అప్పటిదాకా ఇద్దరూ గమనించిన విషయం విషిత్ టవల్ మీద ఉండడం. ఎప్పుడూ అమన్ రూమ్‌లోనే ఉంటాడు విషి. కేవలం ఫ్రెష్ అవ్వడం కోసం మాత్రమే తన రూమ్‌కి వస్తాడు. అలా ఆ సమయంలో ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్‌కి వచ్చి అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటికి వస్తాడు. బెడ్ దగ్గరికి వచ్చి బెడ్ మీద ఉంచిన తన డ్రెస్ తీసుకోబోతుండగా తలుపు సౌండ్ అవ్వడంతో వెనక్కి తిరిగి చూసి అప్పుడే లోపలికి వచ్చి గడియ వేసిన దివిజను చూసి షాక్ అవుతాడు. ఎప్పుడూ తన అన్న రూమ్‌లో ఉండే విషిత్ ఇక్కడ ఉంటాడని ఊహించలేదు దివి కూడా. అదీ కాక సాహి తరుముతుంటే అది ఎవరి రూమ్‌నో కూడా చూసుకోకుండా పరుగున లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇదంతా జరిగిపోతుంది. ఒకసారి తనను తాను చూసుకొని టవల్ మీద ఉండడంతో చిన్నగా నుదురు రుద్దుకుంటాడు విషిత్. దివిజ స్పర్శ చాలా సేపటి వరకు తనను వదలకపోవడంతో అలానే ఉండిపోతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి గట్టిగా తల విదిల్చి లేచి రెడీ అయి బయటికి వెళ్ళిపోతాడు. దివిజ వెళ్ళిన రూమ్ విషిత్‌ది అని తెలిసినా విషిత్ ఎప్పుడూ తన అన్న రూమ్‌లోనే ఉంటాడు కనుక పెద్దగా పట్టించుకోలేదు సాహి కూడా. కొద్దిసేపు ఆ రూమ్ బయటే ఉండి ఎంతకీ దివిజ రాకపోవడంతో ఎక్కడికి వెళ్తుందిలే అని తన రూమ్‌కి తిరిగి వెళ్ళిపోతుంది సాహి. విషిత్ రూమ్ నుండి వేగంగా బయటకు వచ్చిన దివిజ పరుగున తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. అప్పుడే వాష్‌రూమ్‌కి వెళ్ళిన సాహి తన రూమ్‌కి వెళ్ళిపోయిన దివిజను చూడదు. ఎవరి పనుల్లో వాళ్ళుండడంతో ఎవరూ విషిత్ రూమ్ నుండి బయటకు వచ్చిన దివిని చూడలేదు. తన రూమ్‌కి వెళ్ళిపోయి లాక్ చేసుకొని బెడ్ మీద అలానే కూర్చుండిపోతుంది దివి. నుదురంతా చెమటలు పట్టేసి గుండె చెప్పలేనంత వేగంతో కొట్టుకుంటూ ఉంటుంది. తన అన్నలు, తండ్రులు కాకుండా మొదటిసారిగా తగిలిన ఒక అబ్బాయి స్పర్శ ఆమెలో చెప్పలేనంత కలవరం నింపేస్తుంది. అప్పుడే విషిత్ టవల్ మీద ఉన్నాడన్న విషయం గుర్తుకు వచ్చి షాక్‌తో ఆమె కళ్ళు పెద్దవైపోతాయి. దేవుడా! ఇలా బుక్కయ్యానేమిటి అనుకుంటూ తల కొట్టుకుంటుంది చిన్నగా. ఎంతసేపటికి విషిత్ తన్ని చుట్టుకున్నట్లుగానే ఉండడంతో అలానే బెడ్ మీద వాలి ఆలోచనల్లో కూరుకుపోయి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది దివి. దివి ఇన్సిడెంట్ నుండి తేరుకున్న విషిత్ అమన్ రూమ్‌కి వెళ్తాడు. సైలెంట్‌గా మెడిసిన్స్ ఇచ్చి ఒక పక్కన కూర్చుంటాడు. ఏంట్రా బాత్ చేయడానికి వెళ్ళి ఇంతసేపా? మరీ ఆడపిల్లలాగా ఎంతసేపు చేశావు? అంటూ అడుగుతాడు అమన్. అతని మాటకి గుర్తుకు వస్తుంది దివి మరల. మెల్లగా తల విదిలించుకొని అదేమీ లేదురా అంటూ మాట దాటవేస్తాడు. చూస్తుండగానే నెలన్నర రోజులు గడిచిపోతాయి. ఎవరు ఎంత బాధగా ఉన్నా, ఇంకా ఎవరు ఎంత ఆనందంగా ఉన్నా తనకేమీ సంబంధం లేదు అన్నట్లుగా, నా ధర్మం నేను నిర్వర్తించాలి అన్నట్లుగా కాలం ముందుకు వెళ్ళిపోతుంది. ఈ నెలన్నర రోజుల్లో విషిత్ కేరింగ్ ఇంకా తొందరగా కోలుకోవాలి అన్న అమన్ పట్టుదల, ఇంట్లో వాళ్ళ ప్రేమ కలగలిసి అమన్ పూర్తిగా కోలుకొని నార్మల్ మనిషి అయిపోతాడు. అందరిలా లేచి తిరగగలుగుతాడు. బ్రెయిన్ స్కానింగ్ తీసి పూర్తిగా కోలుకున్నాడని నిర్ధారిస్తాడు విషిత్. కాకపోతే గతం గుర్తుకు రాలేదు. ఆ గతం పెద్దగా అవసరం లేదు. తమ కళ్ళ ముందు అమన్ ఉన్నాడు చాలులే అనుకుంటారు అందరూ. కానీ ఎవరికీ తెలియని ముఖ్యమైన విషయం ఏంటంటే భీమిలిలో గడిపిన ఆ జీవితం అతను మరిచిన ఆ జ్ఞాపకాలు మాత్రమే అమన్ ప్రాణం ఇంకా సర్వస్వం అని. ఆ భగవంతుడికే తెలియాలి. మరిచిన ఆ గతం అమన్ హృదయ పొరల్ని దాటుకొని ఎప్పుడు బయటికి వస్తుందా అని. దివి ఇంకా విషిత్ తమ మధ్య ఆ రోజు జరిగిన తొలి ముద్దుని మది పొరల్లో భద్రంగా నిక్షిప్తం చేసుకుంటారు. ఇద్దరూ ఒకరినొకరు తెలియకుండానే ఇంకా ఎవరూ చూడకుండా దొంగ చూపులు చూసుకోవడం మొదలు పెడతారు. మెల్లగా ఒకరికొకరు ఇష్టమని తెలుసుకుంటారు కానీ ఎవరు చెప్పుకునే ధైర్యం చేయలేకపోతారు. విషిత్ అయితే తనలాంటి అనాథ ఇంకా మిడిల్ క్లాస్ పర్సన్ ఈ కుటుంబానికి కరెక్ట్ కాదు అని తన ప్రేమను ఎప్పుడూ దివికి చెప్పకూడదని గట్టిగానే నిర్ణయించుకుంటాడు. అందుకే దివిజ తనను గమనిస్తుందని తెలిసినా ఏమీ పట్టనట్లుగానే బిహేవ్ చేస్తూ తన ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తాడు ఇన్ని రోజులుగా. దివి అతన్ని ప్రేమగా చూసుకుంటుంది కానీ అతను దూరం పెడుతున్నాడన్న విషయాన్ని గమనించుకోదు. తను కూడా నాలాగే తీయని ఇబ్బంది పడుతున్నాడేమో అనుకుంటుంది. కొడుకు పూర్తిగా కోలుకుని ఇంతకు ముందులా అవ్వడంతో
రవీంద్ర దంపతుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇంతకు ముందు కన్నా మరింత దృఢంగా, మరింత అందంగా ఉన్న కొడుకుని చూసుకొని మురిసిపోతుంది మిత్ర. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న జుట్టు కూడా అమనికి వింత అందాన్ని చూడిస్తుంది. దిష్టి తగలకుండా మొహం తిప్పుకుంటుంది మిత్ర. ఎందుకంటే తల్లి దిష్టి గడప కూడా దాటదు కనుక. ఆ విషయం మిత్రకు బాగా తెలుసు. విషిత్ వెళ్ళిపోతాను అంటే ఎవరికీ పంపించాలి అనిపించదు. తమతో పాటు తమ మనిషిగా ఇక్కడే ఉండిపోమ్మంటారు. ఆత్మాభిమానం గల విషిత్ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తాడు. ఏ బంధంతో అక్కడ ఉండగలను అనుకుంటూ. దివి పరీక్షలయిపోవడంతో ఫ్రెండ్స్‌తో టూర్ వెళ్తుంది. తను ఉంటే వెళ్ళడానికి తన మనసు తనకే ఎదురు తిరుగుతుందేమో అని భయపడి తను టూర్‌కి వెళ్ళినప్పుడే అందరికీ చెప్పి, ఆ ఇంటి నుండి తన ఫ్లాట్‌కి వెళ్ళిపోతాడు విషిత్. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.